ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మనం ఉన్నాం. అయితే రోజు రోజుకు ఉష్ణోగ్రతల్లో మార్పు, దట్టమైన పొగమంచు ఉదయం 9 నుంచి 10 కావస్తున్నా కూడా దట్టమైన పొగమంచు ఆవహించి దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ప్రయాణికులు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా దక్షిణ కాశీ అయినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయానికి అయితే ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నేపథ్యంలో అధిక సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు రాజన్న దర్శనార్థం వస్తుంటారు. ఈ తరుణంలో కూడా దట్టమైన పొగమంచు అధిక మొత్తంలో దర్శనం ఇవ్వడంతో ప్రయాణికులకు సంబంధిత అధికారులు మాత్రం సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ పొగమంచు నేపథ్యంలో కూడా వాహనాలు నియంత్రిత అంటే భారీ వాహనాలు అతివేగంతో ప్రయాణించడంతో వేకువజామున చాలా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా పోలీస్ సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో వాహనదారులకు అయితే అవగాహన కల్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రమాదాలు చూసుకుంటే అధిక వేగంతో పాటు ఈ పొగమంచు దాదాపు ఎక్కువ శాతంలో పొగమంచుతో పాటు వేకువజామున ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, ఈ దట్టమైన పొగమంచు రోజు రోజుకు అధిక మొత్తంలోనే దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. వాహనదారులతో పాటు ఉదయం మార్నింగ్ వాకర్స్ కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ దట్టమైన పొగమంచు నేపథ్యంలో రహదారికి ఇరువైపులా ఎవరైతే వాకింగ్ చేస్తారో వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే సిరిసిల్ల, వేములవాడతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొనరావుపేట, రుద్రంగి, కతలాపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఇంకా అధిక మొత్తంలోనైతే దట్టమైన పొగమంచు దర్శనమిస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా చాలా వరకు చూసుకుంటే ఎండ వేడిమి తక్కువగా మరీ అతి వింతమైన వాతావరణం అయితే దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు చూసుకుంటే ఎండ వేడి అతి తక్కువగా ఉంటూ ఈ పొగమంచు నేపథ్యంలో కూడా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా భిన్నమైన వాతావరణం, వింతమైన వాతావరణం దర్శనమిస్తుందని కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. దీనికి తోడు చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే వృద్ధులు, చిన్నారులు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించాలని కూడా కుటుంబ సభ్యులకైతే డాక్టర్స్ సైతం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ తరుణంలో చలి తీవ్రత, ఈ చలికాలం నేపథ్యంలో హార్ట్ స్ట్రోక్తో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వాహనదారులు, ముఖ్యంగా భారీ వాహనదారులు వేకువజామున దాదాపు ప్రయాణాలు చేయకుండానే బాగుంటుందనే అభిప్రాయాన్ని సైతం సంబంధిత శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దట్టమైన పొగమంచుతో ముందు వచ్చే వెహికల్స్తో పాటు పక్కన ఉన్న వెహికల్స్ కానీ వాహనదారులు ఓవర్టేక్ చేస్తున్న సమయంలో కావచ్చు, రోడ్ క్రాసింగ్ సమయంలో కూడా పాదచారులకు ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఈ వేకువజామున ఈ పొగమంచు దట్టంగా ఉన్న తరుణంలో ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమని అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది.